Welcome to 3TV Real Estate, and this is Ravi Prakash, real estate expert and mentor. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ ఆర్ కమింగ్ అప్ అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఇప్పుడు స్తబ్దుగానే ఉంది. ఏపీలో ఎప్పటి నుంచో స్లో డౌన్ అయింది. లాస్ట్ 1 year నుంచి మన తెలంగాణలో కూడా స్లో డౌన్ అయింది. సో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఒక డిస్కషన్ ఏంటంటే, ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయితే మేబీ ఏపీ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏపీకి డైవర్ట్ అయిపోతాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవుతుంది అనేది. కానీ ఇది ఎప్పుడు ప్రాక్టికల్గా అయితే జరగలేదు. ప్లస్ ఏపీ రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ అండి. సో అంటే ఇది విమర్శించడం కాదు. ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో, రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయో, అప్పటి నుంచి ఏపీలో రియల్ ఎస్టేట్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది. ఏం జరిగిందంటే, క్యాపిటల్ ఎక్కడో వస్తుంది. అంటే క్యాపిటల్ యాక్చువల్గా అమరావతిలో వచ్చింది, కానీ బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే సమ్వేర్ నూజివీడు అలాంటి ఏరియాస్ని ఫోకస్ చేశారు. సో ఇన్వెస్టర్స్ అందరూ అటు డైవర్ట్ అయ్యి నూజివీడ్ అని ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, చాలా ఏరియాస్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేయటం జరిగింది. అవన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఈ రోజుకి సేమ్ స్టేటస్ అంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ప్రైజెస్ అయితే ₹1 కూడా పెరగలేదు. ఇంకా ఎంతో కొంత డౌన్ఫాల్ అయింది. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ డౌన్ఫాల్ అవుతాయా అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీనే. ఎస్, డౌన్ఫాల్ అవుతాయి. అది కూడా 60-70% డౌన్ఫాల్ అవుతాయి. ప్రూవెన్ థింగ్ ఇన్ ఏపీ. సో ఇకపోతే మన తెలంగాణకు వస్తే, ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఎలక్షన్స్కి బిఫోర్ ఒక 3 months, ఎలక్షన్స్ తర్వాత ఒక 3 months రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటం అనేది కామన్ థింగ్ అండి. ఎందుకంటే ప్రమోటర్స్ దగ్గర నుంచి, డెవలపర్స్ దగ్గర నుంచి, క్లయింట్స్ దగ్గర నుంచి వెయిట్ అండ్ సీ పాలసీలో ఉంటారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ కొత్త గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు కంటిన్యూ చేయకపోవచ్చు, రూల్స్ మైట్ చేంజ్. సో దానికోసం వెయిట్ చేస్తారు. ఒక 3 months 4 months తర్వాత నార్మల్ అవుతుంది. ఎప్పుడూ జరిగేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏపీ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, మన రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, మన కాదు తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏపీలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ఎలక్షన్స్ ముందే రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి. ఎప్పుడూ మాట్లాడేది ఇది. గవర్నమెంట్ చేంజ్ అయితే ల్యాండ్ రేట్స్ ఎందుకు పెరుగుతాయి అనే దానికి రీజనే లేదు. అది నాట్ ఈవెన్ పాసిబుల్. సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఏపీలో ఆల్రెడీ ల్యాండ్ పర్చేజెస్ స్టార్ట్ అయింది. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పర్చేజెస్ చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారు? ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా ఏకర్కి 5 lakhs 10 lakhs ఇచ్చి ఒక వైట్ పేపర్ మీద రాయించుకుంటున్నారు. ఇన్ కేస్ గవర్నమెంట్ చేంజ్ అయితే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, గవర్నమెంట్ చేంజ్ అవ్వకపోతే వీ విల్ విత్డ్రా అనేది. దిస్ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే ఏపీ రియల్ ఎస్టేట్ని డీమోటివేట్ చేయడానికి ఎలక్షన్ ముందే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతూ ఉంది. సో ఇంకెక్కడ ఇన్వెస్టర్స్ ఇక్కడి నుంచి అక్కడికి డైవర్ట్ అవుతారు. కాకపోతే ఏపీలో కూడా విజయవాడ నియర్ బై చాలా వండర్ఫుల్ వెంచర్స్ వస్తున్నాయండి. రామర్పాడు రింగ్, మీకు ఐడియా ఉండింటే రామర్పాడు ఏలూరు రోడ్ విచ్ కనెక్ట్స్ వైజాగ్, ఆ రోడ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వెంచర్స్ అండ్ పొటెన్షియల్ వెంచర్స్ డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. ప్రీమియం డెవలప్మెంట్స్తో రెడీ టు కన్స్ట్రక్ట్. ఈరోజు మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాంటి వెంచర్స్ మీకు స్క్వేర్ యార్డ్ 20,000 నుంచి అవైలబుల్లో ఉన్నాయి. అలాంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అన్ని ఫెసిలిటీస్కి, అన్ని ఎమ్యూనిటీస్కి ఈజీ రీచ్ ఉంటుంది. ప్లస్ విజయవాడ సిటీ మీకు తెలిసిందే, 1 hourలో సిటీ మొత్తం రౌండ్ వేసేయచ్చు. ఎక్కడికైనా ½ an hourలో రీచ్ అవ్వచ్చు. సో అప్ టు గన్నవరం అండి. విజయవాడ రియల్ ఎస్టేట్ తీసుకుంటే రామర్పాడు రింగ్ నుంచి అప్ టు గన్నవరం మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిటీ ఆల్రెడీ గన్నవరం వరకు ఎక్స్పాండ్ అయింది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆర్ కమింగ్. అలాగే టువర్డ్స్ హైదరాబాద్ తీసుకుంటే గొల్లపూడి తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే నేను మిమ్మల్ని అలర్ట్ చేయదలుచుకుంది ఏంటంటే, ఏదో క్యాపిటల్ వస్తుంది,
అమరావతిలో ఏదో అద్భుతాలు జరుగుతాయి అని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డెఫినెట్గా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుందో లేదో నాకు తెలీదు, అక్కడ క్యాపిటల్ వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ క్యాపిటల్ వచ్చినా కూడానండి మీ ప్రైజెస్, ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎస్, మీరు అనుకున్నట్లే గవర్నమెంట్ చేంజ్ అయింది, చీఫ్ మినిస్టర్ చేంజ్ అయ్యాడు, అమరావతి క్యాపిటల్, ఓకే, హ్యాపీ. బట్ అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయాలి కదా. ఈవెన్ రోడ్స్ కూడా లేవు. అమరావతి రీచ్ అవ్వడానికి ప్రాపర్ కైండ్ ఆఫ్ రోడ్డే లేదు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిన తర్వాత అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత కొంత లివింగ్ మార్కెట్ క్రియేట్ అవుతున్న టైంలో మీకు ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. సో అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే తక్కువ బడ్జెట్లో 1 acre 2 acre లేకపోతే మీ కెపాసిటీకి తగ్గట్టు 200 square yards 500 square yards పర్చేజ్ చేసి పెట్టుకోండి. బట్ ఇది అన్ఈవెన్ అండి, ఎవరు చెప్పలేదు. ఎవరు రూలింగ్లోకి వస్తారు, క్యాపిటల్ ఏదవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. సో ఆ రిస్క్ తీసుకోవటం కన్నా బెటర్ స్టే అవే అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు, హార్డ్ అండ్ మనీ అయితే. సో హూ హ్యాడ్ బ్యాకప్ మనీ అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కొంతకాలం మర్చిపోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మన తెలంగాణలో ఎలా అయితే 111 జీవోలో డాక్టర్స్, హెచ్ఎన్ఐస్ ఇన్వెస్ట్ చేస్తారో అలాగే అక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటేనండి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనగానే మనం ఎప్పుడూ హైదరాబాద్ గురించే మాట్లాడతాం. నో అండి. సెకండ్ టైర్ సిటీస్, 2 tier సిటీస్, ఖమ్మంలో రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా నడిచింది. ఖమ్మం సిటీని చూస్తే ఈరోజు మనం స్టన్ అవుతాం. అంత కమర్షియల్ హబ్ లాగా డెవలప్ అయింది ఖమ్మం. అలాగే సూర్యాపేట, కోదాడ ఇలాంటి సిటీస్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి 120 kilometers తర్వాత ముంబై హైవేలో తీసుకుంటే జహీరాబాద్ ఇండస్ట్రియల్ టౌన్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. అలాగే సంగారెడ్డి, ఇటు నిజామాబాద్ ఇలాంటి 2 tier సిటీస్ మీద దృష్టి పెట్టండి. వరంగల్ ఇలాంటి 2 tier సిటీస్ మీద దృష్టి పెట్టండి. 2 tier సిటీస్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. ఈవెన్ మీ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ వరంగల్లోనో, నిజామాబాద్లోనో, సంగారెడ్డిలోనో, సంగారెడ్డి అంటే నియర్ అనుకోండి హైదరాబాద్కి, జహీరాబాద్లోనో, లేకపోతే సూర్యాపేట, ఖమ్మం, కోదాడ ఇవన్నీ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్స్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మీరు బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఈ ఏరియాస్లో 2 tier సిటీస్లో ఓవర్ హైప్ ఉండదు, ల్యాండ్ ప్రైజెస్ ఓవర్ హైప్ ఉండదు. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్లో నడుస్తూ ఉంటుంది. సో ఆర్గానిక్ ప్రైస్లో మనం పర్చేజ్ చేసుకోవచ్చు. లేని వాల్యూ క్రియేట్ చేసి ఓవర్ రేటెడ్ ప్రైస్తో అయితే అక్కడ సేల్స్ జరగదు. సో అవర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి అంటే ఇన్వెస్ట్ చేసి ఒక 4-5 years వెయిట్ చేయగలము, లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవ్వాలి అనే దృష్టిలో ఉన్న వాళ్ళకైతే నిజామాబాద్, వరంగల్, నెక్స్ట్ వచ్చి జహీరాబాద్, విజయవాడ హైవేలో కోదాడ, సూర్యాపేట ఇవన్నీ చాలా మంచి మంచి ఆప్షన్స్ అండి. ఖమ్మం వీటన్నిటికన్నా సూపర్ సిటీ, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ట్రై దిస్ అండి. అలాగే ఏపీలో కూడా 2 tier సిటీస్ ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ లాంటి సిటీస్ చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు అప్కమింగ్ సిటీ అనలేం, టౌన్ అనుకోండి, మచిలీపట్నం అండి. మచిలీపట్నం చాలా బాగా డెవలప్ అవుతుంది ఏపీలో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సాగర్మాల ప్రాజెక్టు కింద పోర్టును డెవలప్ చేస్తుంది. అలాగే ఇండియాలో ఉన్న పోర్ట్ అన్నిటినీ త్రూ రోడ్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తుంది. దాన్ని సాగర్మాల ప్రాజెక్ట్ అంటారు. ఆ ప్రాజెక్టులో భాగంగా మచిలీపట్నంకి ఆల్రెడీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. సో మచిలీపట్నం ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. అలాగే చిన్న చిన్న టౌన్స్ అంటే విజయవాడ చుట్టుపక్కల ఉన్న టౌన్స్, మీరు బందర్ రోడ్డు తీసుకుంటే పోరంకి తర్వాత, పోరంకి వరకు చాలా బిజీ సిటీలో పార్ట్ అయిపోయింది. పోరంకి తర్వాత అప్ టు మచిలీపట్నం వరకు అండి చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే కాకినాడ ఆల్రెడీ చెప్పాను, రాజమండ్రి ఆల్రెడీ చెప్పాను, ఏలూరు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఈ 2 tier సిటీస్లో ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుందండి. కోర్ సిటీస్లో ఇన్వెస్ట్మెంట్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు 2 tier సిటీస్కి మూవ్ అవుతారో మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అవుతుంది. ఎందుకంటే ఆర్గానిక్ ప్రైజెసే ఉంటాయి,
ఓవర్ రేటెడ్ ప్రైజెస్ అక్కడ ఉండవు. సో దీని మీద దృష్టి పెట్టండి. ఇంకా దీని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ అస్, లేదంటే 1-to-1 మీటింగ్కి మీరు అటెండ్ అవ్వగలిగితే చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాము. ప్లస్ జహీరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, కోదాడ కానీ చాలా బ్యూటిఫుల్ వెంచర్స్. అంటే అవర్ రిలేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్. మీకు అంటే ఆ వెంచర్ గురించి చెప్తాం, నథింగ్, మేమేమి దాన్ని డీల్ చేయము. యూ కెన్ గో అండ్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెంచర్స్, ఐ కెన్ ప్రామిస్. అలాగే విజయవాడ కూడా మీకు కొన్ని కాంటాక్ట్స్ మేము అరేంజ్ చేయగలుగుతాం. యూ కెన్ గో అండ్ డైరెక్ట్లీ డీల్ విత్ దోస్ పీపుల్ అంటే. సో మనం ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ గురించి డిస్కస్ చేద్దామండి. బయ్యర్స్గా, ఇన్వెస్టర్స్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పర్చేజ్ చేస్తున్నారా, లేకపోతే మీరు కన్జ్యూమ్ చేయటానికి, అంటే యు ఆర్ గోయింగ్ టు లివ్ దేర్, మీరు కన్జ్యూమ్ చేయడానికి పర్చేజ్ చేస్తున్నారా, మీరు ఎండ్ యూజరా కాదా, ఇది డిసైడ్ చేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఎండ్ యూజర్ అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడో 5 years తర్వాత, 10 years తర్వాత మా పేరెంట్స్ ఇక్కడికి వస్తారు, సో అప్పుడు ఫ్లాట్ కావాలి, లేకపోతే 5 years తర్వాత మేము ఇక్కడ ఉంటాము, ఇలా రకరకాల ఆప్షన్స్తో ఫ్లాట్ పర్చేజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎండ్ యూజర్ అయితే 5 years బిఫోరో, 6 years బిఫోరో అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేయొద్దు. దీనికి రీజన్ ఏంటంటే, అపార్ట్మెంట్ ఎప్పుడు కూడానండి ఒక 5 years వరకు, లేకపోతే మ్యాక్స్ 10 years వరకు ప్రైస్ గ్రో అవుతుంది. మ్యాక్స్ 10 years కూడా చాలా ఫ్యూ స్ట్రక్చర్సే 10 years వరకు పెరుగుతాయి, మ్యాక్స్ 5 years అంతే. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మెయింటెనెన్స్, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ క్వాలిటీ. అలాగే ఆ అపార్ట్మెంట్లో నివసించే పీపుల్ యొక్క డెమోగ్రాఫిక్స్ మీద కూడా అక్కడ ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆఫ్టర్ 5 years ఇట్ స్టార్ట్స్ డిప్రిషియేట్ అనమాట, ఆ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు 5 years బిఫోరే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేస్తే యూ విల్ బి ద లూజర్. సో మీరు ఎండ్ యూజర్ అయితే 1-2 years బిఫోర్ పర్చేజ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే చాలామంది రెడీ టు ఆక్యుపై కోసం చూస్తూ ఉంటారు. రెడీ టు ఆక్యుపై పర్చేజ్ చేయటం 100% సేఫ్, నేను దానికి కాదంటలేదు. కానీ దానిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మీరు ప్రైస్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో అదే 1-2 years అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మీరు పర్చేజ్ చేయగలిగితే ఆల్మోస్ట్ 20% ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో పర్చేజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రాండెడ్ రియల్టర్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ లైక్ అపర్ణ, లేకపోతే ఏఎస్బిఎల్ లాంటి మంచి సంస్థలు ఉన్నాయి, మై హోమ్ ఉంది. ఇలాంటి వాళ్ళ దానిలో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు, లేకపోతే అసలు కన్స్ట్రక్షన్ లాంచ్ చేసినప్పుడు మీరు ఫ్లాట్ పర్చేజ్ చేసుకోండి. లాంచ్ చేసినప్పుడు పర్చేజ్ చేస్తే ఆల్మోస్ట్ 30-40% ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా. సో ఎవరో కొత్త బిల్డర్ వచ్చారు, వాళ్ళ దగ్గర అయితే అండర్ కన్స్ట్రక్షన్లోనో లాంచింగ్ అప్పుడు మనం కొనలేము, వీ కాంట్ బిలీవ్ దెమ్. బట్ ప్రెస్టేజో, క్యాండియరో, మై హోము, అపర్ణ ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, జైబేరి ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళది ఎప్పుడైతే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారో అప్పుడే మీరు పర్చేజ్ చేసుకోండి. మీకు 30-40% ప్రైస్ వేరియేషన్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకే మీరు ప్రాఫిట్స్లో ఉంటారు, యూ విల్ బీ ద బెనిఫిషియర్. అప్పుడు కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సేల్ కూడా చేసుకోవచ్చు విత్ ప్రాఫిట్. దట్స్ ద వే టు పర్చేజ్ ఏ ఫ్లాట్ అండి. సో రెడీ టు ఆక్యుపై పర్చేజ్ చేస్తే మాత్రం ప్రైస్ ఎక్కువ పెట్టాల్సిందే. సో తర్వాత కమింగ్ ఇయర్స్లో కూడా మీకంత అప్రిషియేషన్, మీరు అనుకున్న అప్రిషియేషన్ రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రైస్ ఎక్కువ పెట్టి పర్చేజ్ చేశారు. ఆ డెవలపర్ మీద ఇంట్రెస్ట్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ మీ మీద కూడా పడతాయి. సో మీ ప్రాపర్టీ వాల్యూ అయితే పెరగదు, పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒక 4%, 5% పెరిగిందనుకోండి, అది పెరిగినట్లే కాదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 6% టుడే. సో 6% వరకు ప్రైస్ గ్రోత్ని అసలు మనం కన్సిడర్ చేయలేము. ఆఫ్టర్ దట్ వచ్చేదే మీకు ప్రాఫిట్. సో గో ఫర్ ఎ బ్రాండెడ్ రియల్టర్.
లాంచింగ్ అప్పుడు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆ భయం ఉంటే అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు పర్చేజ్ చేసుకోండి. ఇక ఎమ్యూనిటీస్ గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పున్నాను. ఎమ్యూనిటీస్ చూసి ఎప్పుడూ కూడా పర్చేజ్ చేయొద్దండి. ఎందుకంటే ఈరోజు బిల్డర్స్ ఇచ్చిన ఎమ్యూనిటీస్లో నాట్ ఈవెన్ 20% మనం యూటిలైజ్ చేసుకునేలాగా లేవు. 2000 మందికి 3000 మందికి ఒక స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్ ఉంటుంది, కానీ దాని రెంటల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవ్రీథింగ్ అలాగే ఉంటుంది. ఏంటంటే అక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్కి వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్కి సంబంధం ఉండదు. కాకపోతే అవి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి పనికొస్తాయి. సో ఏవైతే ఎమ్యూనిటీస్ నిజంగా మీకు రిక్వైర్డ్ ఎమ్యూనిటీస్ వరకు చూసుకోండి చాలు. సో డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ అండి. అలాగే 1-2 ఇయర్స్ బిఫోర్ పర్చేజ్ చేయండి, లేదంటే ప్రీ లాంచ్లో పర్చేజ్ చేయండి. దట్ టు ఫ్రమ్ బ్రాండెడ్ బిల్డర్. న్యూ బిల్డర్ అయితే రెడీ టు ఆక్యుపై అయితేనే పర్చేజ్ చేయండి. అప్రూవల్స్ లేకుండా అసలు పర్చేజ్ చేయొద్దు. 50% 40% ప్రైస్ తక్కువకి వస్తుంది కదా అని ఈ మధ్య చాలామంది ప్రీ లాంచ్లో ఫ్లాట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నాం అనుకుంటున్నారు, కానీ మీ మనీ ల్యాండ్కి డైవర్ట్ అవుతుంది. ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేయలేని బిల్డర్ ఇంకా కన్స్ట్రక్షన్ ఏం చేస్తాడంటే యు ఆర్ ఇన్ ట్రాప్ అగైన్. అది మళ్ళీ 10 years 20 years మీరు వాడు చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో డోంట్ డూ దిస్ మిస్టేక్స్ అండి. గ్రోత్ ఏరియాస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఏరియాస్ తెలుసుకుందామంటే ఈ రోజున ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్లో మనం మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాను నేను. వెస్ట్ హైదరాబాద్ అండి అండ్ సౌత్ హైదరాబాద్. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ సినారియోలో చాలా అగ్రెసివ్గా రియల్ ఎస్టేట్ మూవ్ అవబోయే ఏరియాస్ ఇవన్నీ. ముంబై హైవే, అలాగే గోల్డెన్ కారిడార్, అప్పర్ గోల్డెన్ కారిడార్ ఏదైతే రాజేందర్ నగర్కి ముంబై హైవేకి మిడిల్లో ఉందో, ఈ గ్లోబల్గా ఆ ఏరియా వైపు దృష్టి ఉందండి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ దట్ ఏరియా. కొల్లూరు కావచ్చు, మోకిలా కావచ్చు, కోకాపేట, వేరు. అలాగే శంకరపల్లి టువర్డ్స్ వికారాబాద్ రూట్. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటే కొంచెం లాంగ్ వెళ్ళైనా ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అలాగే సౌత్ పార్ట్ అండి, రాజేందర్ నగర్ ఎగ్జిట్ నుంచి అప్ టు శ్రీశైలం హైవే వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా బేసిక్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇప్పుడైతే బెంగళూరు హైవేలో దొరుకుతూ ఉన్నాయి. అలాగే పెద్ద గోల్కొండ న్యూ ఎగ్జిట్ వచ్చింది, ఓఆర్ఆర్, మన్సాన్పల్లి, క్రాస్ రోడ్స్, ఆ ఏరియాస్లో కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో మీకు ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. దట్ టు ఇన్ హెచ్ఎండిఏ రీజియన్. సో హెచ్ఎండిఏ రీజియన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గ్రోత్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మహేశ్వరం ఇవాళ రెసిడెన్షియల్ హబ్ అయింది. చాలామంది మహేశ్వరంలో స్టే చేసి ప్రతిరోజు హైదరాబాద్ కోర్ సిటీకి ట్రావెల్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, హైటెక్ సిటీకి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో మహేశ్వరం, మన్సాన్పల్లి, క్రాస్ రోడ్స్, నాగారం అప్ టు శంషాబాద్ వరకు ఒక బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ హబ్ లాగా మారుతుంది. మీరు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. చాలా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అక్కడ వస్తున్నాయి అఫోర్డబుల్ ప్రైజెస్లో. ఐ మీన్ ఇక్కడ మన సిటీతో కన్సిడర్ చేసుకుంటే, ప్లస్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనం జూబ్లీ హిల్స్లో ఉన్న, బంజారా హిల్స్లో ఉన్న ఆ పొల్యూషన్, ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. పీస్ ఆఫ్ లైఫ్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. బట్ మీరు మహేశ్వరం, మన్సాన్పల్లి, నాగారం, శంషాబాద్ ఇలాంటి ఏరియాస్లో మీరు ఒక విల్లా పర్చేజ్ చేసుకుంటే, లేదంటే రాజేంద్ర నగర్ ఇలాంటి ఏరియాస్లో మీరు ఒక విల్లా పర్చేజ్ చేసుకుంటే గ్రీనరీ ఉంటుంది, మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్రాపర్ కైండ్ ఆఫ్ రోడ్స్, ప్రాపర్ కైండ్ ఆఫ్ డ్రైనేజ్, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిస్టమ్. మీకు కావాల్సింది ప్రతిదీ అక్కడే ఉంటుంది. మీరు సిటీకి 1/2 hour డ్రైవ్, నాట్ ఎ బిగ్ థింగ్. సో ఆల్రెడీ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఏరియా అండి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ కూడా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువైపు అయితే పీపుల్ మూవ్ అవుతున్నారో అటువైపు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. సో పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ సౌత్ నౌ. రాజేందర్ నగర్ నుంచి అప్ టు శ్రీశైలం హైవే తుక్కుగూడ వరకు మూవ్ అవుతూ ఉన్నారు. సో ఆ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి.
యూ విల్ బీ బెనిఫిటెడ్ అండి. సో ఈ విషయంలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్. స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో రియల్ ఎస్టేట్ కౌన్సిలింగ్ మీకు లభిస్తుంది. అలాగే ఈవెన్ 1-to-1 మీటింగ్ కావాలంటే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్. ఈస్ట్ పార్ట్ రియల్ ఎస్టేట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉందనే చెప్పాలండి. దానికి రీజన్స్ ఏంటంటే, ఈస్ట్ పార్ట్ అంటే మీకు సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే, వరంగల్ హైవే ఇవన్నీ కూడా ఈస్ట్ పార్ట్లో వస్తాయి. ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే కనెక్టివిటీ ప్రాబ్లం. మీకు సాగర్ హైవేకి, విజయవాడ హైవేకి మిడిల్లో సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ అండి. అంటే సాగర్ హైవేకి, విజయవాడ హైవేకి ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ లేదు. అలాగే ద సేమ్ థింగ్ విత్ విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేకి మిడిల్లో ఉన్న ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా ల్యాండ్ కన్స్ట్రక్షన్కి పనికిరాదు. మూసీ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ వ్యవసాయం కూడా మూసీ రివర్ వాటర్తో, ఆ పొల్యూటెడ్ వాటర్తోనే చేస్తూ ఉన్నారు. అక్కడ పండించే వరే హైదరాబాద్లో చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో పర్టికులర్ ఏరియా చెప్పాలంటే మీకు గట్కేసర్ తర్వాత ఎదులాబాద్ నుంచి తీసుకుని టువర్డ్స్ విజయవాడ హైవే అంతా కూడా మూసీ ఎఫెక్టెడ్ ఏరియా అండి. చాలా అంటే చాలా పొల్యూటెడ్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. ఆ ఏరియా డెవలప్ కాకపోవటానికి, ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి ఇది ఒక రీజన్. సో ప్లస్ ఈస్ట్ వైపు ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు అంటే ఫార్మాసిటీ అనౌన్స్ చేశారు కానీ అది ముందుకైతే వెళ్ళలేదు. దిస్ గవర్నమెంట్ హ్యాస్ క్యాన్సిల్డ్. సో సాగర్ హైవేలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ అయితే ఏమీ లేవు. విజయవాడ హైవేలో కూడా ఏమీ లేవు. అంటే సమ్ ఎంఎస్ఎంఈస్, రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేసే లైఫ్ సైన్సెస్, ఐటీఓ, ఏఐఓ ఇలాంటి ఇండస్ట్రీస్ లేవు. వన్ థింగ్ అండి, ప్రతి ఇండస్ట్రీ కూడా రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న పెద్ద డైవర్షన్, అంటే రాంగ్ అని మనం అనలేం. డైవర్షన్ ఏంటంటే అక్కడ అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, లేకపోతే ఇంకేదో డేటా సెంటర్ వచ్చిందని ప్రమోట్ చేసి దే ఆర్ సెల్లింగ్ ద వెంచర్స్. కానీ బయ్యర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా సెంటర్ వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే డేటా సెంటర్ ఎంప్లాయ్మెంట్ జనరేటరే కాదు. డేటా సెంటర్ అంటే ఏంటండి, డేటా స్టోరేజ్ చేసుకునే ఒక బ్యాంక్ లాంటిది. అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేదు. వెరీ ఫ్యూ ఎంప్లాయీస్తో ఆ డేటా సెంటర్ నడుస్తుంది. సో అది రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. సో అమెజాన్ డేటా సెంటర్ అని, ఇంకొక డేటా సెంటర్ అని మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ద సేమ్ థింగ్, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో డేటా సెంటర్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ద సేమ్ థింగ్ విత్ వరంగల్ హైవే అండి. అక్కడ కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇన్ఫోసిస్ వచ్చింది, సింగపూర్ సిటీ అని అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. కానీ అది ఎక్కడా ఎక్స్పాండ్ కాలేదు. అంటే ఆ ప్లేస్కి న్యూ కంపెనీస్ వచ్చి యాడ్ ఆన్ అవ్వలేదు. సో గట్కేసర్ వరకు ఓకే. ఆ తర్వాత భువనగిరి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. యాదగిరి గుట్టని బేస్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇవాళ వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి కూడా లేదు. అంత భయంకరంగా ఉంది. 5,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళని అడిగితే 20,000 ఉంది, 25,000 ఉంది అని చెప్తారు. బట్ ఎప్పుడైతే మీరు సేల్కి పెడతారో అసలు ఆ 5,000 కూడా ఎవరు పర్చేజ్ చేయట్లేదండి. రియల్లీ మీరు సర్వే చేసుకోండి, ఆ 5,000 కూడా ఎవరు పర్చేజ్ చేయట్లేదు. సో ఈస్ట్ పార్ట్లో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. సో టేక్ కేర్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈస్ట్ పార్ట్స్. అట్లా అని చెప్పి అసలు ప్రైజెసే పెరగలేదా, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా అంటే అట్లా ఏం లేదండి. అక్కడ కూడా పొటెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. డెవలప్మెంట్ జరిగింది. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత గట్కేసర్, పెద్ద అంబర్పేట్, హయత్ నగర్ లాంటి ఏరియాస్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అయినాయి. ఒక లివింగ్ మార్కెట్ లాగా మారిపోయినాయి. సో అలా చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తున్నాను. అంతేగాని ఎక్కడో డేటా సెంటర్ వచ్చింది, లేకపోతే ఎంఎస్ఎంఈ వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది, ఇంకా ఏదో టెంపుల్ వచ్చింది, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అగైన్ డెట్ ఇన్వెస్ట్మెంట్. సో టేక్ కేర్ అండి వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ ఏరియాస్ ఫ్రమ్ సాగర్ హైవే, విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవే. కనెక్టివిటీ బిగ్ ఇష్యూ అండి ఈ రోడ్స్లో. ఒక హైవేకి కనెక్టివిటీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో
ఆ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా స్లోగానే ఉంటుంది. ఇంతకుముందు స్లోగానే ఉంది, ఇంకా ముందు ముందు కూడా స్లోగానే ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బేసిక్ పారామీటర్స్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే అందరూ ముంబై హైవేలో, అందరూ బెంగళూరు హైవేలో అంత బడ్జెట్ పెట్టలేము. సో బెటర్ ఇన్వెస్ట్ ఆన్ విజయవాడ హైవే. ఎందుకంటే ప్రైసెస్ చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. 20-25,000 స్క్వేర్ యార్డ్ పర్చేజ్ చేసి మీరు రెడీగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అక్కడ. సో విజయవాడ హైవేలో ఆ ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఆంధ్రా నుంచి ఎవరైతే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళ ఓఆర్ఆర్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దే కెన్ కన్స్ట్రక్ట్ హౌస్ ఈ రోజు అంటే ఈ రోజు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ టోటల్ సినారియో ఎలా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం, నథింగ్ నెగిటివ్. సో వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ వీస్ టేక్ కేర్ అండి. అలాగే నార్త్ సైడ్ తీసుకుంటే నార్త్ సైడ్ మంచి లివింగ్ మార్కెట్ అండి. మేడ్చల్ కానీ కొంపల్లి ఇలాంటి ఏరియాస్ లివింగ్ మార్కెట్గా అయితే డెవలప్ అయింది. బట్ ప్లాటింగ్ వెంచర్స్ విషయానికి వస్తే అంత ప్రోగ్రెస్ ఏం లేదనే చెప్పాలి. ల్యాండ్ ప్రైజెస్ అంటే ఎండ్ యూజర్ అయితే ఆ బెనిఫిట్ ఏం తీసుకోవట్లేదు. ఏదో 2-3 ఇయర్స్ బ్యాక్ కండ్లకోయలో ఐటీ టవర్ అన్నారు, ఇంకేవో అనౌన్స్మెంట్స్ చేశారు, కానీ ఏది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాలేదు. హైదరాబాద్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన వన్ థింగ్ ఏంటంటే వెస్ట్ పార్ట్ కానీ సౌత్ పార్ట్ కానీ ఏదన్నా ప్రాజెక్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అది మెటీరియలైజ్ అవుతుంది. కానీ ఈస్ట్ పార్ట్లో, నార్త్ పార్ట్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే అది ఫినిష్ అయ్యేంత వరకు డౌటేనండి. దీనికి రీజన్ ఏంటనేది నాకు కూడా తెలియదు. మీరు చూడండి, కొండలకోయలో ఐటీ పార్క్ అన్నారు, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఐటీఐఆర్ అన్నారు, విజయవాడ హైవే వరంగల్ హైవే మిడిల్లో ఐటీఐఆర్ అన్నారు. అసలు హైదరాబాద్ ఫేసే డెమోగ్రాఫిక్సే చేంజ్ అయిపోతున్నాయి అన్నారు. నో బడీ నోస్ ఐటీఐఆర్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఇలా చాలా ప్రాజెక్ట్స్ అండి హైదరాబాద్ విజయవాడ హైవేలో కానీ వరంగల్ హైవేలో కానీ, అలాగే టువర్డ్స్ షామీర్పేట్, టువర్డ్స్ మేడ్చల్, చాలా హైవేస్లో చాలా ప్రాజెక్ట్స్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేస్తున్నాయి, కానీ ప్రాక్టికల్గా వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఐ డోంట్ నో ద రీజన్. దీనికి కారణం ఏంటనేది నాకైతే తెలియదు. సో ఈ వేరియేషన్ ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. సో ఈ విషయాలన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఏంటంటే నథింగ్ నెగిటివ్ అండి. మీకు ఆ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం 3TV రియల్ ఎస్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉన్నాను, అంతేగాని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని నేనైతే చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం క్యాష్ పేమెంట్స్. అది ప్లాటింగ్ రియల్ ఎస్టేట్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కావచ్చు. ముఖ్యంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో మీరు కనుక క్యాష్ పే చేస్తే బిల్డర్కి 30 or 40% క్యాష్ పే చేస్తే ఆ క్యాష్ ఎప్పుడూ కూడా కన్స్ట్రక్షన్ సైట్ వెళ్ళదండి. ఎందుకంటే సిమెంట్ డీలర్ ఉంటాడు, శాండ్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సిమెంట్ డీలరు, శాండ్ డీలరు ఉంటాడు. డైరెక్ట్ బిల్డర్ దగ్గరకు వచ్చి క్యాష్ పట్టుకెళ్ళాడు కదా. త్రూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ క్యాష్ ఇంకొక పార్టీకి రీచ్ అవ్వాలంటే ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఒక సిఆర్ఎం ఉంటాడు, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ బిల్డరు కూడా తన క్యాష్ ఫ్లో వీళ్ళందరికీ తెలిసేలాగా ఎప్పుడు చేయదు. అలా చేస్తే ఆయన ట్రాప్లో ఇరుక్కుపోయినట్లే. సో మీరు 30%, 40% క్యాష్ పే చేశారంటే మీ క్యాష్ డైవర్ట్ అయిపోతుంది, అంటే బయటికి వెళ్ళిపోతుంది, ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళదు. అది సమ్ ల్యాండ్ పర్చేసుకో, లేకపోతే ఇంకా దేనికో ఆయన లగ్జరీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఊరికే సరదాగా అలా జూబ్లీ హిల్స్ రోడ్లో వెళ్తే బెంచ్ షోరూమో, ఆడి షోరూమో కనపడుతుంది, 2 కార్లు కొనుక్కుంటాడు, వెళ్ళిపోతాడు. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. జోక్ కాదు, ఇవి జరుగుతున్నాయి. సో అప్పుడేమవుతుంది, ఆ ప్రాజెక్ట్ పెండింగ్లో పడుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీకు రేరా ప్రొటెక్షన్ ఉండదు, గవర్నమెంట్ అథారిటీస్ ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే మీరు బ్లాక్ మనీ పే చేశారు. యూ కాంట్ కంప్లైంట్ చేస్తే ఫస్ట్ మీ మీద ప్రొసీడింగ్ జరుగుతాయి. ఎందుకంటే బ్లాక్ మనీతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది పనిషబుల్ అఫెన్స్. ఇది తెలుసుకోండి. బిల్డర్ పనిష్ అవ్వటం తర్వాత సంగతి, మీకు ముందు పనిష్మెంట్ పడుతుంది. సో బీ కేర్ఫుల్ అండి. క్యాష్ పేమెంట్స్ ఎప్పుడూ కూడా చేయొద్దు. మీరు ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఇదే క్రైటీరియా అండి. ఎవరైతే క్యాష్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరో, చెక్ పేమెంటే కావాలి అని అడుగుతారో వాళ్ళు రిలయబుల్ బిల్డర్, ట్రస్టబుల్ బిల్డర్. అలాంటి బిల్డర్స్ని మీరు బ్లైండ్గా బిలీవ్ చేసుకోవచ్చు. సో
అంటే ఆ నేమ్స్ చెప్పడం బాగుండదు, కానీ కొన్ని కంపెనీస్ అయితే ఏఎస్బిఎల్, అపర్ణ ఇలాంటి వాళ్ళు దే వోంట్ యాక్సెప్ట్ క్యాష్ అంటే. సో అలాంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇనిషియల్ స్టేజ్లోనే ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసుకోండి. వాళ్ళు ది సెక్యూర్డ్ గ్రోత్ ఉంటుంది. మీకు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రోడక్ట్ మీకు అందిస్తారు. మీరు ఆక్యుపై చేసే టైంకే మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో క్యాష్ పేమెంట్ అనేది అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అవాయిడ్ చేయాలంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. సో ప్రీ లాంచెస్లో కూడా ఇలా క్యాష్ పేమెంట్స్ చేసి ఇవాళ ఈవెన్ మీరు కంప్లైంట్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కంప్లైంట్ చేసిన అమౌంటే 10,000 crores ఉందండి ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సరౌండింగ్ పోలీస్ స్టేషన్లో, అంటే శివార్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేసిన అమౌంటే ప్రీ లాంచ్ స్కామ్లో 10,000 crores ఉంది. కంప్లైంట్ చేయని అమౌంట్ ఊహించడానికే భయంగా ఉంది, అంత పెద్ద అమౌంట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవడానికి ఇది ఒక రీజన్. ట్రస్ట్ ఫ్యాక్టర్ని డిస్ట్రాయ్ చేశారు వీళ్ళు ప్రీ లాంచ్ పేరుతో. సో యాజ్ ఎ బయర్ క్యాష్ పేమెంట్ అవాయిడ్ చేయండి, మీరు సేఫ్గా ఉండండి. తెలంగాణ స్టేట్లో 14 సెక్టర్స్ మీద గవర్నమెంట్ లేజర్ ఫోకస్ ఉంటుందండి. లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఇలా కొన్ని సెక్టర్స్, టెక్స్టైల్స్. దానిలో డైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ గ్రోత్కి కనెక్ట్ అయిన ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి. ఐటీ కానీ, అలాగే లైఫ్ సైన్సెస్ అండి. రాబోయే 3-4 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ జర్నీని డిసైడ్ చేయబోతున్న సెక్టర్ లైఫ్ సైన్సెస్. ఐటీని మించి, నోట్ ఇట్ డౌన్, ఐటీ కన్నా కూడా లైఫ్ సైన్సెస్ ఇప్పుడు ఎక్కువ రియల్ ఎస్టేట్ని సపోర్ట్ చేయబోతుంది. ఎలా అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 19,000 acresలో ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫార్మాసిటీని ఈ గవర్నమెంట్ రద్దు చేసింది. అది పవర్ మూవ్ అండి, నిజంగా తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకు అంటే డెవలప్మెంట్ను మొత్తం తెచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తెచ్చి ఒక ఏరియాలోనే కాన్సన్ట్రేట్ చేసే కన్నా సిటీ చుట్టూ 360 degrees యాంగిల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అన్ని హైవేస్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండి, అన్ని సెక్టర్స్ గ్రో అవుతాయి. కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతాయి, లివింగ్ మార్కెట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ అదే చేస్తూ ఉంది. బయో ఏషియా కాన్ఫరెన్స్లో ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. 1 lakh crore ఇన్వెస్ట్మెంట్తో నల్గొండ, అలాగే మెదక్లో ఫార్మా విలేజెస్ 1000 to 2000 acresలో ఫార్మా విలేజెస్ రాబోతున్నాయి ఫస్ట్ ఫేజ్ కింద, మెదక్ అండ్ నల్గొండ. అలాగే వికారాబాద్ రోడ్లో కూడా, వికారాబాద్లో. సో ఫస్ట్ ఫేజ్ అండి. నెక్స్ట్ ఫేజ్లో మిగతా హైవేస్ ఇంకొక 3-4 హైవేస్ వస్తాయి. థర్డ్ ఫేజ్లో ఇంకొక 3-4 హైవేస్ వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 9 హైవేస్ ఉన్నాయి. ఈ మధ్య నాందేడ్ హైవే అవి ఇవి యాడ్ అయినాయి, అరౌండ్ 10 హైవేస్ అనుకోండి. ఈ హైవేస్ ప్రతి హైవేలో కూడా ఒక ఫార్మా క్లస్టర్, ఒక ఫార్మా విలేజ్ రాబోతుంది. దట్ టు ఎయిర్పోర్ట్ నుంచి 1.5 hour ట్రావెల్ టైంలో. సో రియల్ ఎస్టేట్ గ్రోత్ 360 degree యాంగిల్లో జరగబోతుంది. అంటే హైదరాబాద్ చుట్టూ కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ జరగబోతుంది. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, రోడ్ నెట్వర్క్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్ నెట్వర్క్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్ గ్రోత్. అలాగే పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. పాపులేషన్ డెన్సిటీ కూడా డైరెక్ట్లీ కనెక్టెడ్ టు రియల్ ఎస్టేట్ గ్రోత్. అలాగే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఎంప్లాయ్మెంట్ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ గ్రోత్. ఇవాళ మనం జినోమ్ వ్యాలీ తీసుకుంటే, మన షామీర్పేటలో ఉన్న జినోమ్ వ్యాలీ తీసుకుంటే, కరీంనగర్ హైవేలో జరిగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈ ఎంప్లాయీస్ది, జినోమ్ వ్యాలీ ఎంప్లాయీస్ది. ఇకపోతే లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకుంటే అంటే వీఆర్ ద లీడర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఇండియా, ఇన్ దిస్ కంట్రీ. 1 out of 3 వ్యాక్సిన్స్ మన జినోమ్ వ్యాలీ నుంచే వస్తాయి. 40% ఆఫ్ ద డ్రగ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే 40% ఆఫ్ ది డ్రగ్స్ హైదరాబాద్లోనే జరుగుతుంది. 50% ఆఫ్ ద బల్క్ డ్రగ్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ చేస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్కు ఉన్న పెద్ద వరం ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ అండి, ఎనార్మస్గా అవైలబుల్ ఉంది. సో
ఎలాంటి స్కిల్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంది. దానికి కావాల్సిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఐఎస్పి, నల్సార్, నిప్పర్ ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే సిసిఎంపి లాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. సో హ్యూమన్ క్యాపిటల్, స్కిల్డ్ క్యాపిటల్ అవైలబుల్ ఉంది. సో లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ మొత్తం ఆల్రెడీ వీఆర్ లీడర్స్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా బయో ఏషియా సదస్సులో ఎవరైతే ఓల్డ్ లీడర్స్ ఉన్నారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో వాళ్ళంతా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేశారు. సో రాబోయే 3 yearsలో రియల్ ఎస్టేట్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయబోతున్న రంగం ఏదైనా ఉందంటే లైఫ్ సైన్సెస్. అలాగే జినోమ్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటే టాప్ 5 ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ జినోమ్ వ్యాలీ. ప్లస్ జినోమ్ వ్యాలీని యూరోపియన్ హబ్ అని పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే లైఫ్ సైన్సెస్ లీడర్స్ ఫ్రమ్ యూరోప్ 18 కంపెనీస్ మన జినోమ్ వ్యాలీలో ఉన్నాయి. సో అగైన్ ద సేమ్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ డెన్సిటీ, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అలాగే కొత్తగా పాండమిక్ తర్వాత లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ కూడా స్టార్ట్ అయిందండి. లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ మీకు సెక్యూర్డ్ ఇన్కమ్ని లాంగ్ టర్మ్ ప్రామిస్ చేస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ సైన్సెస్కి చాలా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక డెవలపర్ క్రియేట్ చేసిస్తే తనకు లైఫ్ టైం రెంటల్ అష్యూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే లైఫ్ సైన్స్ అనేది ఈ భూమి మీద మానవాళి ఉన్నంత వరకు, మానవాళి కూడా కాదు, ఎనీ కైండ్ ఆఫ్ లైఫ్ ఉన్నంత వరకు లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ ఉంటుంది. సో అలాంటి లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. జినోమ్ వ్యాలీలో కూడా కెనడా బేస్డ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ సింగపూర్ బేస్డ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ వెల్త్ క్రియేట్ చేసినాయి. అప్పుడు మనకు లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ మన ఇండియాలో అంత పాపులర్ కాదు. సో ఇప్పుడు లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అవబోతుంది. సో లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే లైఫ్ టైం రెంటల్ వస్తుంది. దిస్ ఈజ్ ఎష్యూర్డ్. సో బిగ్ ఛాన్స్ అండ్ బిగ్ మూవ్ ఇది లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ అనేది మన హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవబోతుంది. ఈ ఫార్మా క్లస్టర్స్ వల్ల, ఫార్మా విలేజెస్ వల్ల అయితే ఉంది. అలాగే బయో ఏషియా సదస్సులో జినోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ కూడా అనౌన్స్ చేశారు. అది కూడా వికారాబాద్ రోడ్లో అండ్ మెదక్ రోడ్లో. సో ఫార్మా విలేజెస్ అండ్ జినోమ్ వ్యాలీ ఈ 3 హైవేస్లో రాబోతున్నాయి. సో ఈ 3 హైవేస్లో రియల్ ఎస్టేట్ కొంత మూవ్ అవబోతుంది. అలాగే ఈ ప్యారలల్ హైవేస్ మీద ఈ రిపిల్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ రాబోయే 3-4 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్, రియల్ ఎస్టేట్ గ్రోత్ డిసైడ్ చేసేది లైఫ్ సైన్సెస్ సెక్టర్. సో లైఫ్ సైన్సెస్ సెక్టర్ని మనం కొంచెం క్లోజ్గా ఫాలో అయితే ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీ విల్ ఫ్లరిష్ అండి. సో ఈ విషయంలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా అగైన్ ద సేమ్ థింగ్ యూ కెన్ కాల్ అస్. నేనైతే 1-to-1 మీటప్ ప్రిఫర్ చేస్తాను. మీరు మా ఆఫీస్ విజిట్ చేయండి. హైదరాబాద్లో ఎవ్వరు ఇవ్వలేని రియల్ ఎస్టేట్ నాలెడ్జ్, రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మా 3TV రియల్ ఎస్టేట్ ఇస్తుంది. దట్ వీ కెన్ అష్యూర్ యూ కెన్ బుల్లెట్ ప్రూఫ్ యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. 3TV రియల్ ఎస్టేట్ నుంచి మేము చేసే ప్రామిస్ అది. మిగతా అంటే రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్కి మా సబ్జెక్ట్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే అందరూ అనట్లేదు, మంచి సబ్జెక్ట్ మాకు మించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ వెరీ ఫ్యూ, ఆ ఫ్యూలో మేము కూడా ఒక భాగం. సో గ్రో విత్ అస్ అండి. ఐఎమ్ వెల్కమింగ్ యూ. జస్ట్ గ్రో విత్ అస్. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.